నమస్తే సై న్యూస్. తెలంగాణ 10 ఏండ్ల పండుగ నవశకానికి నాంది పలుకుతూ 11వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ప్రజా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాగారం మున్సిపాలిటీలో నాయకులందరూ కలిసి జెండా ఎగరేసి సంబురాలు చేసుకున్నారు. మరియు ఉద్యమకారులకు సన్మానం చేసి గౌరవించడం జరిగింది. అలాగే వృద్ధులకు పండ్లు కూడా పంపిణీ చేశారు. బీఆర్ఎస్ నాయకులందరూ కలిసి తెలంగాణ అమరవీరులకు జోహార్ అంటూ మౌనం పాటించి ఈ ప్రోగ్రాంని ముగించారు. జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేటీఆర్, జై కేటీఆర్, జై తెలంగాణ. తెలంగాణ మన వీరులకు జై తెలంగాణ, జోహార్ జోహార్. జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై కేటీఆర్. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు.
జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జై తెలంగాణ. జోహార్ జోహార్. జోహార్ అమరవీరులకు. జోహార్ జోహార్. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. అన్న ఈరోజు సమావేశం ఎందుకు చేశారు అన్న? ఇక్కడ దేనికోసం చేశారు, ఎందుకోసం చేశారు, కొంచెం వివరిస్తారా ప్రజలకు? నాగారం మున్సిపాలిటీలో ఈరోజు ముఖ్యంగా నాగారం మున్సిపాలిటీలో మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలైన సందర్భంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి మన కేసీఆర్ సాధకుడు తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారి ఆదేశానుసారం మేము నాగారం మున్సిపాలిటీలో మరి ఇక్కడ మానస ఓల్డేజ్ హోమ్ నందు ఎక్కడైతే ఓల్డేజ్ వాళ్ళు ఉన్నారో వాళ్లకు పళ్ళ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. ఈ పళ్ళ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యంగా గౌరవ కౌన్సిలర్ అనంతరాజ్ శ్రీరన్న, అనంతరెడ్డి గారు, మరి ముఖ్యంగా ఉద్యమకారులైనటువంటి యాదిరెడ్డి అన్న, ఎంఎస్ రెడ్డి గారు, మన లింగం గారు, మిగతా మా శర్మ గారు, మరి ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నిమ్మల శ్రీన్ గారు, అట్లాగే మా సాయి రమేష్ గారు, మిగతా యూత్ నాయకులు అందరం కూడా ఇవాళ పళ్ళ పంపిణీ కార్యక్రమం వచ్చింది. చాలా సంతోషం. తెలంగాణ సాధించి మరి 10 సంవత్సరాలు అయింది. ఈ 10 సంవత్సరాల కాలంలో మరి దేశంలో రాష్ట్రం తెలంగాణ అంటే ఎంతో ఖ్యాతి గడించిందో మన అందరికీ తెలిసిన విషయమే. గౌరవ మాజీ ముఖ్యమంత్రి కానీ ప్రతినిత్యం ముఖ్యమంత్రి అని వస్తుంది. మరి ఆయన ఏదే విధంగా 14 సంవత్సరాలు పోరాటం చేసిండో అలా ఒక ఆయనతో పాటు నడిచిన ఉద్యమకారులే కాదు, కళాకారులే కాదు, మేధావులే కాదు, ఉద్యోగస్తులే కాదు, సబ్బండ వర్ణాలు ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు పెన్ డౌన్ చేస్తూ కూడా తెలంగాణను సాధించారు. తెలంగాణ రావడం అనేది ఎంతోమంది ఆత్మ బలిదానాలు అయింది. ఎంతోమంది తన జీవితాలను ప్రాణంగా పెట్టి ఎంతోమంది జీవిత కాలాన్ని కూడా వాళ్ళు పోగొట్టుకున్నారు. ఉద్యోగస్తులే, విద్యార్థులే కాదు, చాలామంది కూడా తన జీవితకాలం మొత్తం వెచ్చించి తెలంగాణ సాధించారు. ఈ సాధించిన తెలంగాణ ఇవాళ 10 సంవత్సరాలు ఉమ్మడిగా ఉన్నటువంటి, ఎందుకంటే మనకు 10 సంవత్సరాలు మనకు చట్టంలో కూడా ఇచ్చారు. ఈ రోజుతోటి ఆ చట్టంలో కూడా ఇక ఉమ్మడిగా ఉన్నటువంటి అన్ని రకాలుగా కూడా మనకు సపరేట్ అయిపోయింది. ఇవాళటి నుంచి ఇక మనకు స్వేచ్ఛ, ఇంకా స్వేచ్ఛగా, ఎందుకంటే అప్పుడు 2 రాష్ట్రాలకు ఉమ్మడిగానే కూడా 10 సంవత్సరాలు లా అండ్ ఆర్డర్ కూడా ఉమ్మడిగానే ఉండే. ఈ రోజు నుంచి కూడా అది కూడా లేదు. కాబట్టి ఇక ఇక్కడి నుంచి స్వేచ్ఛ వాతావరణంలో మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది కానీ వాళ్ళకు కూడా మనం కూడా టీఆర్ఎస్ పార్టీ తరఫున, బీఆర్ఎస్ గారి తరఫున మన సరాలే కాదు, గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆరే కాదు, స్థానికంగా మేము కూడా ఇక్కడ ఉన్నాం కాబట్టి వాళ్ళకు కూడా మా వంతు సహకరిస్తూ మరి ఇంకా నాగారం మున్సిపాలిటీలో ముందు ఇంకా చాలా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. అన్నగారు ఇప్పుడు మీరు చెప్పిన విధానం బట్టి చూస్తే ఆంధ్ర తెలంగాణకు ఈ రోజుకు మొత్తం ఎక్కడిదక్కడ డివైడ్ అయిపోయినట్ట, లేకపోతే ఇంకేమన్నా ఉన్నాయా? ఏమున్నా చట్టం మనకు 10 సంవత్సరాలు ఇచ్చినండే. ఆ 10 సంవత్సరాల కాలం ఈ రోజుతో ముగిసిపోయింది. కాబట్టి ఇక అవి ఆస్తి పంపులే కాదు, అవి మిగతా ఏమైనా గెజిటెడ్లో ఏమున్నాయో అవన్నీ కూడా ప్రభుత్వాలు చూస్తాయి. మనకు మాత్రం ఇక్కడి నుంచి ఇంకా పూర్తిగా మన స్వేచ్ఛా స్వాతంత్రంతో ఉంటాం. జై జై తెలంగాణ.